హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు హంగ్రీస్ ఛానల్. నేను బాగానే ఉన్నాను. ఈరోజు రెసిపీ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే వెరీ ఈజీ అనమాట. ఎగ్తో చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్తో ఏముండిద్ది ఈజీ రెసిపీ అంటే ఎగ్ బుర్జీ. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఫ్రెష్గా చాప్డ్ ఆనియన్స్ నేను ఒక 3 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్, పచ్చిమిరపకాయలు కూడా 3 తీసుకున్నాను మన ఘాటుకు తగ్గట్టుగా. నెక్స్ట్ ఫ్రెష్గా కడిగేసుకున్న కొత్తిమీర. 3 దీనికి మెజర్మెంట్ లాగా ఏంటంటే 3 ఆనియన్స్కి 4 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. అంటే ఎగ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఆనియన్ తక్కువ ఎగ్ ఎక్కువ తీసుకోవచ్చు. లేదు ఇంట్లో ఎక్కువ చాలామంది ఉన్నారు అని అనుకుంటే కనుక 3 ఎగ్స్ తీసుకొని 4 ఆనియన్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే మనం నేనైతే ఐరన్ కడాయి తీసుకున్నాను, క్యాస్ట్ ఐరన్. వాష్ చేశాను కాబట్టి వాటర్ ఉన్నాయి. మీరు నాన్ స్టిక్లో అయినా పర్లేదు, ఎలాగైనా వీ కెన్ గో విత్. సో ఈ వాటర్ డ్రై అయ్యాక మనం రెసిపీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు వాటర్ అనేది మంచిగా డ్రై అయిపోయింది. అంటే వాటర్లో ఆయిల్ వేస్తే ఏంటంటే మన మీద పడిద్ది, చిట్పటామనేది. సో ట్రై టు అవాయిడ్ వాటర్. బాండీ అనేది మంచిగా డ్రైగా ఉండేది చూసుకోండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నా కాబట్టి ఒక ఈ స్పూన్తో 2 స్పూన్స్ వేసాను. ఆయిల్ తక్కువ ఇష్టపడే వాళ్ళకి యూ కెన్ తగ్గించవచ్చు అనమాట. సో ఈ ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయితేనే మనకి కర్రీ అనేది బాగా వచ్చేది అనమాట. ఓకే, సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇవి ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఏవైతే మనం కట్ చేసుకున్నాం 2 యాడ్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 యాడ్ చేసేసాను నేను. ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాకే ఇది పచ్చిమిరపకాయలు వేసుకోండి. లేకపోతే పచ్చిమిరపకాయలు డైరెక్ట్ వేస్తే కనుక చిట్పటామంటాయి, మీద పడతాయి, జాగ్రత్త. ఇది బిగినర్స్ కూడా చూస్తారు కాబట్టి నేను చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతే, దానికి మించి ఏం లేదు. అది కూడా తెలీదా మరి అని అనుకోకండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మంచిగా మీడియం మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది అందరికీ తెలిసిన టిప్పే. ఏంటంటే ఆనియన్స్ తొందరగా నీళ్ళు వదిలి ఫ్రై అవ్వాలి అనుకుంటే కనుక కొంచెం ఉప్పు వేసుకోండి. ఎక్కువ వద్దు, ఉప్పు కొంచెం వేసుకోండి. నేను యాడ్ చేస్తున్నాను చూడండి, ఎంత కూడా లేదు అసలు, కొంచెం లిటిల్ బిట్ చాలు. ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోకండి, మనం గుడ్లు వేస్తాం కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ 4 ఎగ్స్ కాబట్టి ఈ మాత్రం ఉండాలి, సరిపోయింది. దీన్ని మంచిగా వేగనిద్దాం. ఇప్పుడు ఆనియన్స్ అనేవి వేగేలోపు మనం ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకొని పెట్టుకుందాం. సో దట్ ఏంటంటే మనకి కొంచెం ఈజీగా ఉండిద్ది, ఇందులోనే కలిపేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎగ్స్ బాగా కలవాలి అని అనుకుంటే కనుక మీరు కలిపేటప్పుడు ఫోక్ స్పూన్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఫోక్ స్పూన్తో కనుక చేస్తే ఎగ్స్ మంచిగా కలిసిపోతాయి, లైక్ ఈ ఫోక్ యూజ్ చేయడం వల్ల. అదే నార్మల్ స్పూన్తో అయినా వీ కెన్ గో, బట్ ఇదొక చిన్న ఈజీ హ్యాక్ లాంటిది. ఒకసారి ట్రై చేసి చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ అనేది అర్థమవుద్ది. సో ఇది మనం మంచిగా బీట్ చేసుకుందాం. ఇలా ముందే కలిపేసుకొని పెట్టుకుంటే ఏంటంటే హరీ బరీ లేకుండా ప్రాసెస్ ఈజీ అయిపోయింది. ఈలోపు మనం ఉల్లిపాయలు చూసేద్దాం. చూసారా, ఉల్లిపాయలు మంచిగా వేగుతున్నాయి. మనం ఏదైనా నిదానంగా చేస్తేనే దాని రిజల్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. వంటనే కాదు, మన లైఫ్లో ఏదైనా
యూ షుడ్ నాట్ రష్ అన్నమాట. ఏదైనా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు ప్రశాంతంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను లైట్గా పసుపు యాడ్ చేస్తున్నాను చూడండి. 4 eggs కాబట్టి ఇంత యాడ్ చేస్తాను. మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ లిటిల్ బిట్ యాడ్ చేస్తున్నాను. మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు, యాజ్ యూజువల్ ఎవరివన్నో పచ్చి వాసన పోయేంత వరకు మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా మీరు, ఏదైనా నేను మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా చేస్తున్నాను ఫ్రెండ్స్. అలా చేస్తేనే కర్రీ టేస్ట్గా వస్తుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. పచ్చివాసన పోయేంత వరకు చూసుకుందాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. సో ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఎగ్ పొరటికి ఎప్పుడు కారం అనేది ఎక్కువ ఫ్రై అయిపోకూడదు ఫ్రెండ్స్. సో మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కారం వేసాక ఒక 3-4 సెకండ్స్కి నేను ఎగ్ వేసేసుకుంటున్నాను. ఎగ్ వేసిన వెంటనే కలిపేకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా ఒక 1 minute కాదు, ఒక 3-4 సెకండ్స్ ఆగాక ఇలా ఫామ్ అయింది కదా, అప్పుడు మంట హైలో పెట్టుకోండి. నౌ మిక్స్ ఇట్ వెల్ అన్నమాట. కొంతమందికి ఎగ్ బంచెస్గా ఇష్టం ఉంటుంది, అంటే ముద్దలుగా ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బిట్స్గా కనిపించినట్టు అలాంటి కూర కూడా ఎక్కువ అయింది అనే ఫీల్ ఉంటుంది అన్నమాట. యాజ్ యూ విష్, ఎలా కావాలనుకుంటే అలా. మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఇది చాలా ఈజీ డిష్ అండి. ఎవరైనా బిగినర్స్ అయినా ట్రై చేసేయచ్చు. మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఇలా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు మంట తగ్గించేసేయండి. ఓకే, చూసారా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఉప్పు చూసుకోండి, సరిపోయిందా లేదా ఉప్పు కారం అనేది. నేను ఆల్మోస్ట్ ఒక 4 minutes వరకు ఫ్రై చేశాను దీన్ని. ఇలా చిన్న బిట్స్ ఉంటే నాకు ఇష్టం అన్నమాట. ఎక్కువ కూర కూడా కలిసిద్ది. ఉప్పు నేనైతే చెక్ చేసుకున్నాను, ఇంకొంచెం ఉప్పు వేసాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు చూసుకోండి. ఇది ఫ్రై అయిపోయాక నెక్స్ట్ మనం కొత్తిమీర వేసుకుందాం. చూసారు ఎంత బాగుంది. నేను స్టార్టింగ్లో చూసారా ఎంత ఆయిల్ ఎక్కువైంది అనుకున్నారు, కానీ లేదు, పర్ఫెక్ట్ సరిపోయింది. నాన్ వెజ్కి ఆయిల్ ఉండాలి, మంచిగా కుక్ అయితేనే బాగుంటుంది. సో కుక్ అయిపోయింది అనుకునేసరికి కొత్తిమీర, మా ఇంట్లో ఎక్కువ తింటారు కొత్తిమీర, సో నేను యాడ్ చేశాను. కొత్తిమీర కూడా కుక్ అవ్వాలండి. ఆకు కనుక కుక్ అయ్యి ఆ ఫ్లేవర్ అంతా ఎగ్లో దిగితేనే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్రై చేయండి, ఎప్పుడు ఒకే స్టైల్లా కాకుండా ఇలా బ్యాచిలర్ స్టైల్, క్విక్ అండ్ ఈజీ రెసిపీ అన్నట్టు. చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉంది. దీంతో ఏంటంటే మనం ఇది అన్నంలో కూడా కలుపుకొని తినేసేయచ్చు. అట్ ద సేమ్ టైం చపాతీలోకి కూడా అవసరం ఉంటుందండి. ఈరోజు మా ఇంట్లో చపాతీ విత్ ఎగ్ బుర్జీ అనమాట. సో వై నాట్, ఈజీ రెసిపీ, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. లేదు ఇంట్లో టైం లేదు, ఫాస్ట్గా ఏం చేయాలో అని తోచినప్పుడు జస్ట్ ఇలాగా 2 ఉల్లిపాయలు, 2 గుడ్లు,
ఒక పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనండి. సో ఐ హోప్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారనుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో నేను టేస్ట్ చేస్తాను. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. అంతే, ఈజీ అండ్ క్విక్ రెసిపీ. ప్లీజ్ try and let me know, and please subscribe to our channel Hungry Ish. Thank you. Bye bye.